విద్యార్థి దశలో ఉన్నంత కాలం ఇంజనీరింగ్ పూర్తయి బయటికి వెళ్లే వరకు ఆ అమ్మాయికేసి ఈ అబ్బాయి, ఆ అబ్బాయికేసి ఈ అమ్మాయి చూడడానికి వీల్లేదు. అదే బ్రహ్మచర్యం. అంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే విద్య బాగా వస్తుంది. ఇవాళ ఈ మాట చాలా చిత్రంగానే ఉంటుంది. కానీ విద్యార్థి బ్రహ్మచారి అనే మాటకి విద్యార్థి అని అర్థం అంటే పెళ్లి కానివాడు అని అర్థం కాదండి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మ అంటే విద్య. విద్య ఎందు చరించేవాడు బ్రహ్మచారి. పెళ్ళవడం కాకపోవడం సమస్య కాదక్కడ. పూర్వం విద్యార్థి దశలో ఎవరికి పెళ్లి చేసేవారు కాదు. అందుకని దానికి ఆ అర్థం కూడా వచ్చింది. అంతేగాని బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు కాదు. పెళ్లితో సమస్య కాదు కదా. విద్యార్థి అయిన ప్రతివాడు బ్రహ్మచారే. అతను బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలంటే అంత నిగ్రహం ఉంటే తప్ప చదువు రాదండి. అనుమానం ఎలా? మధ్యలో కాలేజీలో ప్రవేశించాక కొంతమంది ప్రేమలో పడతారు, కొంతమంది కింద పడతారు. అవుతుంది. ఇంకా వాళ్ళకి చదువులు రావు. ఇంకా పడ్డానండి ప్రేమలో, మరి ఇంకంతే. ఇంకంతే. ప్రేమలో పడ్డాడంటే ఇంక చదువు రాదు. ఇంక అయిపోయినట్టే. వివాహం విద్యనాశయ అన్నారు ఖచ్చితంగా. ఇంకా ఆ దృష్టి వచ్చిందంటే చదువు రాదండి. దాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారు. సరస్వతికి పక్కన నెమలు పెట్టారు. నెమలను ఆదర్శంగా తీసుకో. నీకు సరస్వతి కటాక్షం కలగాలి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి.